అధ్యక్షులు ఓల్గా గారికి, వేదిక మీద ఉన్న అందరూ మిత్రులకి, ఈ సంకలనం తీసుకొచ్చిన విజయ భండార్ గారికి, సభలో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. దానికి నేను చాలా అవుట్ ఆఫ్ ప్లేస్గా ఫీల్ అవుతున్నాను ఇక్కడ. ఇంతకుముందు నేను ఇట్లా ఏదో సభలో నేను ఒక్కడనే ఉన్నాను వేదిక మీద, మిగతా వాళ్ళందరూ ఇతరులే ఉన్నారు. ఉంటే ఎవరో చెప్పారు నాకు, మేము ఎట్లా ఫీల్ అవుతామో మీరు ఒకసారి ఆలోచించుకోండి. చాలా సభలంతా మగవాళ్ళే ఉంటారు, ఎవరో ఒకరిని ఆడవాళ్ళు పెడతారు అని నాకు కూడా అర్థం అవుతుంది. అది కాబట్టి అదే అట్లా అర్థం చేసుకోవటం, అట్లా అవతలి స్థితిని అర్థం చేసుకోవడం అట్లా సాధ్యపడుతుంది. కాబట్టి అంతవరకే ఈ అంశం గురించి కూడా అట్లా నేను సహానుభూతితో అర్థం చేసుకున్నంత మేరకు మాట్లాడతాను. అర్థం చేసుకున్న వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు కూడా తప్పులు మాట్లాడే అవకాశం ఉందని ఇందాక ఓల్గా గారు అన్నారు. కాబట్టి నేను అర్థం చేసుకోవడంలోనే పరిమితులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి నేను కూడా తప్పులు మాట్లాడే అవకాశం ఉంది. ముందే డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఈ మాతృత్వం అనేది, మాతృత్వ రాజకీయాలు, వీటి గురించిన అవగాహన ఈ ఫెమినిజంతో పరిచయం అయినప్పటి నుంచి ఎంతో కొంత రావటం మొదలైంది. కానీ అది చాలా మన వాల్యూ సిస్టంలో, మన ఆలోచన విధానంలో బాగా లోపలికి ఇంకిపోయిన విషయాలకు, విలువలకు సంబంధించింది. కాబట్టి ఇప్పటికీ కూడా మాతృత్వానికి సంబంధించిన ఒక రొమాంటిక్ భావన, లేదంటే ఎమోషనల్గా ఫీల్ కావటం, ఇవన్నీ ఇప్పటికీ కూడా జరుగుతాయి. మేము పత్రికల్లో అయితే ఇందాక గిరిజ చెప్పారు, ఈ తల్లి భావనను అన్నింటిలోకి తీసుకొస్తాం. రాజకీయాలకి విచక్షణ చూపిస్తే, వివక్ష చూపిస్తే సవతి తల్లి ప్రేమ అంటాం, లేదంటే కడుపు కోత అనే మాట వాడతాం, లేదంటే అనాథలుగా ఎవరన్నా పిల్లల్ని వదిలేస్తే ఏ కసాయి తల్లి చేసిందో అంటాం. ఈ మాతృత్వానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ తరచూ మనకు సామాజిక వ్యాఖ్యానంలోనూ, నెరేటివ్స్లో బాగా వస్తూ ఉంటుంది. అంతేకాదు ఉద్యమాల్లో కూడా వస్తూ ఉంటుంది. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి, అడవి తల్లి అని రకరకాల ఏది మనకు ఎమోషనల్గా ఫీల్ అవుతామో ఆ రాజకీయ అంశమైనా సరే వచ్చేసరికి దాన్ని, ఆ ప్రాతిపదికని, ఆ భూమిని తల్లి అనటం అనేది మనకు అలవాటైపోయింది. మనకు తెలుసు భూమికి తల్లికి ఉండే సంబంధం. ఎట్లాగైతే తల్లికి తన గర్భం మీద అధికారం లేదో, హక్కు లేదో, నియంత్రణ లేదో, అట్లాగే భూమి మీద కూడా భూమికి ఎవరికి హక్కు ఉండాలో వాళ్ళకి లేకపోవటం, భూమిని అధీనం చేసుకోవడం, స్వాధీనం చేసుకోవటం, స్త్రీని స్వాధీనం చేసుకోవడం లాగానే ఒక మగతనానికి, దానికి చిహ్నంగా మారటం అంతా మనకు తెలిసిన విషయమే. కానీ మాతృత్వాన్ని సీరియస్గా తీసుకొని మన సాహిత్యంలో దాన్ని విమర్శనాత్మకంగాని, దాన్ని ఇంకో రకంగానే చూసిన సాహిత్యం ఎంత ఉంది అనేది నాకు ఒక చిన్న సందేహం. ఈ పుస్తకం చూసిన తర్వాత ఈ పుస్తకం ఒక ప్రాజెక్ట్ లాగా పెట్టుకొని దాని గురించి ఆలోచించి కొన్ని పాత కథల్ని, కొత్త కథల్ని అన్నీ కలిపి చేర్చినట్టు నాకు అనిపించింది. అన్నీ అంటే దీనికోసం రాసినవే. అదే రాసిన కానీ పాత కథలు ఏమి ఉంటాయి, ఇదే దృష్టితోటి పాత కథను చూస్తే మనకి ఏమైనా కొత్త ఇన్సైట్స్ వస్తాయని నాకు అనిపించింది. కానీ చెప్పుకోదగ్గ భిన్నమైన ఇన్సైట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. దీంట్లో కథలు చాలా అన్నీ చదివానని చెప్పలేను, చాలా కథలు చదివాను. ఓల్గా గారి ముందు మాట, భండారి గారి ఎడిటర్స్ నోటు రెండు కూడా చదివాను. చదివినంత మేరకు కథల్లో నాకు అనిపించింది ఒక శాంపుల్గా చదివాను. కొంత ఎన్ని నెంబర్ చదవగలం, ప్రాక్టికల్గా చదివి మనం వాటిని సారాంశం చెప్పగలం అనేది. దాన్ని బట్టి ఒకటి మాతృత్వ భావన చుట్టూ ఉండేటువంటి వ్యాఖ్యానాల్ని ఖండించే కథలు ఉన్నాయి. అవి గణనీయంగానే ఉన్నాయి. అంటే తల్లిని గ్లోరిఫై చేయటం, తల్లికి పిల్లలకు ఉండే సంబంధాలు, గొడ్రాలితనం గురించి సమాజం ఏమనుకుంటుంది, దాని గురించి పడే బాధ, ఇటువంటి కథలు ఉన్నాయి. తర్వాత ఈ మాతృత్వ రాజకీయాలను అర్థం చేసుకోకుండా యథాతథంగా తల్లి విలువలను ఈ సమాజంలో ఎట్లా చూస్తారో
దాన్ని పెద్దగా ప్రశ్నించకుండా అదే ప్రాతిపదికల నుంచి మాతృత్వానికి సంబంధించిన ఇష్యూస్ మీద రాసిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో రాసిన కథకులందరికీ మాతృత్వ రాజకీయాల లోతులు తెలుసని అనిపిస్తుంది. దాంట్లో కొంతమంది కేవలం ఈ యథాతథ విలువల నుంచే ఇష్యూస్ రాశారు. అదేమి తప్పు కాదు. ఎందుకంటే నాకు చదువుతున్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ ఆవిడ జీవితం అంతా కూడా ఆవిడ వివాహంలో స్త్రీ ఎట్లా ఉండాలి, సమాజంలో స్త్రీ ఎట్లా ఉండాలి, పిల్లలతో ఎట్లా ఉండాలి అనే దాని గురించి వ్యవస్థ ఏం చెప్తుందో అవే దాన్ని నమ్మింది ఆవిడ. కానీ ఆ నమ్మిన వాటిలో నుంచే నాకు రావాల్సినంత వస్తుందా లేదా, నాకు జరగవలసినంత జరుగుతుందా లేదా, నాకు ఇవ్వవలసినంత స్పేస్ దొరుకుతుందా లేదా, ఆ స్పేస్ కోసం ఆవిడ ఫైట్ చేసింది. అది కూడా ఒక రకమైన ఫైటే కదా. కాబట్టి అటువంటి కథలు కొన్ని ఉన్నాయి దీంట్లో. కొన్ని పొరపాటు అవగాహనగా స్పష్టంగా కనిపించే కథలు కూడా ఉన్నాయి. కానీ తెలుగు సాహిత్యంలో తప్పనిసరిగా ఈ అంశాన్ని తల్లి బిడ్డల సంబంధాన్ని, తల్లి అనే కాన్సెప్ట్ తల్లి అనే భావన చుట్టూ ఉండేటువంటి విలువల్ని, వాటిని సాహిత్యంలో ఎట్లా ఉందో మనం చూడవలసిన, పరిశీలించవలసిన అవసరం ఉంది. ఇంకొకటి నాకు అనిపించింది, మిగతా ఐడెంటిటీస్కి ఈ స్త్రీ ఐడెంటిటీ, ముఖ్యంగా మాతృత్వానికి సంబంధించిన స్త్రీ ఐడెంటిటీకి ఉన్న తేడా, మామూలుగా సామాజిక అస్తిత్వాలు వాళ్ళకి భౌతికమైన ఫీచర్స్ ఏమి ఉండవు. ఒకళ్ళు దళితులు కావటమో, ముస్లిం కావటమో, హిందూ కావటమో, లేదంటే ఒక నల్లవాళ్ళు కావటం, తెల్లవాళ్ళు కావటం లాంటి కలర్ సంబంధించిన కొన్ని అంశాలు ఉండొచ్చు. కానీ రేషియల్ ఐడెంటిటీకి సంబంధించి భౌతికమైన శరీర నిర్మాణానికి సంబంధించిన ఐడెంటిటీ అనేది ఆ సామాజిక ఐడెంటిటీస్కి తేడా ఉంది. కాబట్టి ఎక్కువగా స్త్రీలలో ఈ పునరుత్పత్తికి సంబంధించిన నిర్మాణం ఉండటం వల్ల అది స్త్రీతనం, ఆడతనం, తల్లితనం అనేది ఒక సహజమైనది అని ఎక్కువగా ఇంపోజ్ చేయడానికి అవకాశం కలిగిందేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి పిల్లల్ని కనగలటం, గర్భధారణ చేయడం, కనటం అనేది ఎంత సహజమైన విషయం, సోకాళ్ళు సహజమైన విషయమో, వాళ్ళని పెంచవలసి రావటం, వాళ్ళే పెంచవలసి రావటం, ఆ భారాన్ని తీసుకోవడం కూడా అంతే సహజము అని దాన్ని, ఆ భారాన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది సొసైటీ చేస్తూ వచ్చిందేమో అనేది అనిపిస్తుంది. కానీ దీన్ని ఎట్లా అధిగమించడం, స్త్రీలు దీన్ని ఎట్లా ఈ మాతృత్వ రాజకీయాల గురించి అవగాహన కలిగిన తర్వాత ఒక న్యాయమైన సమాజంలో, న్యాయమైన విలువలు ఉన్న సమాజంలో పునరుత్పత్తి సంబంధాలు ఎట్లా ఉంటాయి, స్త్రీల మాతృత్వం అనేది ఎట్లా ఒక భారం కాకుండా, అట్ ద సేమ్ టైం ఒక ఎమోషనల్గా తనంతట తాను ఎత్తుకునే భారం కాకుండా, నిజానికి సమాజమే కాదు, పిల్లలు కూడా తల్లుల్ని వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే, తల్లి తమ భారాన్ని మోయవలసిందే, తమకు సేవ చేయడంలో తల్లులకు ఆనందం ఉందని, తాము విసుక్కుంటే పడవలసిన రొమాంటిక్ కర్తవ్యం వాళ్ళకు ఉందని పిల్లలు కూడా భావిస్తారు. తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని. ఇంత ఓల్గా గారు కూడా రాశారు ముందు మాటలో. పిల్లలు కూడా తల్లుల విషయంలో తమకు బాధ్యత ఉందని గుర్తించగలగటం అనేది కొత్త సమాజంలో ఉండవలసిన కనీసమైన అవసరం. మాకు అనిపిస్తుంది, ఆడవాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, మగవాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, నిజానికి మగవాళ్ళకి ఎట్లా తెలుస్తుంది తల్లితనం అంటే నువ్వు నొప్పులు పడతావా అని ఇట్లా మళ్ళీ భౌగోళికమైన, శారీరకమైన విషయాల నుంచే ఛాలెంజ్ చేస్తారు. కానీ నాకు అనిపిస్తుంది, ఒక అస్తిత్వం నుంచి ఒక అస్తిత్వానికి మైగ్రేట్ కాగలగటం, అది ట్రాన్స్జెండర్స్ విషయంలో శరీర నిర్మాణంలో కూడా తో సహా మైగ్రేషన్ అనేది సాధ్యపడుతుంది. వాళ్ళ మనసు లోపల వాళ్ళ ఆలోచన నిర్మాణం ఒక జెండర్లో ఉండి వాళ్ళ శరీరం మరొక నిర్మాణంలో ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య సమన్వయం కుదర్చడానికి ఒక మైగ్రేషన్ వాళ్ళ సాధ్యపడుతుంది. అట్లాగే పురుషులైనా, అగ్రకులాల వాళ్ళైనా, ఆధిపత్య జాతుల వాళ్ళైనా, ఎవరైనా సరే వాళ్ళు ఇంకొక అస్తిత్వంలోకి కూడా మైగ్రేట్ కావచ్చు. వాళ్ళు శారీరకంగా దానికి ఏమీ ఆల్టరేషన్స్ అవసరం లేదు, మానసికంగానే మైగ్రేట్ కావచ్చు. అందుకే పురుషులు కూడా తల్లులు కావచ్చు. ఒకళ్ళు తల్లితనం గురించి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే మగవాళ్ళు
దాని గురించి తల్లివై ఉండి ఇట్లా చేస్తావా అని మాట్లాడేవాళ్ళు. నా తల్లిని నేను ప్రేమించినట్టే దేశాన్ని ప్రేమిస్తానని చెప్పేవాళ్ళు. దాని చుట్టూ ఉండేటువంటి ఆ ఎమోషనల్ సరంజామాన్ని బాగా ఇష్టపడే వాళ్ళు స్వయంగా తల్లులై అదేంటో తెలుసుకోవచ్చు. అంటే తల్లులైన కేవలం పేరెంటింగ్ అనే అర్థంలో మాత్రమే అనట్లేదు. తల్లులు ఎన్ని రకాల కష్టాల్ని, నష్టాన్ని, భారాల్ని, దుఃఖాల్ని భరిస్తున్నారో వాటన్నిటిని కూడా భరించడానికి పురుషులు, ఇతర జెండర్స్ వాళ్ళు ప్రయత్నించినప్పుడు మనకు బహుశా అనుకోవటం ఆ మాతృత్వానికి సంబంధించిన ఒక న్యూట్రలైజేషన్ జరుగుతుందేమో. ఎందుకంటే నాకు అనిపిస్తుంది, అంటే అసాధ్యమేమి కాదు, పురుషులు బాగా ప్రేమించే పిల్లల్ని బాగా ప్రేమించే పురుషులు ఏదో ఒక స్థాయిలో తల్లి స్థాయికి కొంచెం దగ్గరగా వస్తారు. తల్లి కాలేకపోయినట్టు బాధను కూడా ఫీల్ అవుతారు. నేను ఫీల్ అయ్యాను అది. కాబట్టి నిజంగా కనుక మాతృత్వం అనే దాని వెనక ఏదైనా మనుషులు ఎమోషనల్ కూడా, మనుషులు కేవలం సైద్ధాంతికంగా మాత్రమే ఉండరు, కేవలం సామాజికంగా మాత్రమే ఉండరు. మనుషులు తమంతట తాము ఉద్వేగాలతో కూడా ఉంటారు. కాబట్టి అనేక విషయాల చుట్టూ ఉద్వేగాలు నిర్మించుకుంటారు. కేవలం దాన్ని యథాలాపంగా ఏ పని చేయరు. దేశాన్ని ప్రేమించడమైనా, సమాజాన్ని ప్రేమించడమైనా, లేదా దోపిడీ చేయటమైనా, చేయబట్టమైనా, వాటన్నింటి చుట్టూ ఏవో ఉద్వేగాలు ఉంటాయి. అట్లాగే పిల్లల పెంపకానికి సంబంధించి కూడా మనుషులు ఉద్వేగాన్ని నిర్మించుకొని గూడు కట్టుకొని దాంట్లో బతకడం అనేది మనుషులు అలవాటు చేసుకున్నారు. అటువంటప్పుడు పురుషులు కూడా తల్లిలాగా ప్రేమించినప్పుడు బహుశా ఆ భారం వాళ్ళకు తగ్గొచ్చు. పురుషులైనా స్త్రీలైనా సరే పిల్లల్ని అటువంటి బేషరతుగా అది ఒక ఏమంటాం ప్రేమించడం కూడా అనవసరమైన విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. అది కూడా అనిపిస్తుంది నాకు. కాబట్టి ఈ పుస్తకానికి నాకు ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నేను ఈ మాతృత్వం అనే అంశం గురించి ఆలోచించినప్పుడు నాకు అనిపించిన భావాలు ఇవి. మనందరికీ అన్నిటికంటే నాకు ఓల్గా గారి ముందు మాట చాలా ఎడ్యుకేటింగ్ అనిపించింది. ముఖ్యంగా ఈ రాజకీయాలను అర్థం చేసుకోవడానికి. మనకు తెలుసు, స్త్రీవాదం వచ్చిన తర్వాత అసలు వర్గ సమాజం పుట్టుకకు ముందే స్త్రీ పురుష విభజన అనేది, ఈ స్త్రీ పురుష సామాజిక విభజన అనేది, ఆధిక్య సంబంధాల విభజన అనేది జరిగిపోయిందనే ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి ఫెమినిజం చాలా విషయాల్లో కొత్త వెలుగులు ఇస్తూ వచ్చింది. అట్లాగే ఆస్తి హక్కుకి, వర్గ సమాజానికి, సమాజంలో ఉన్న అంతరాలకు సంబంధం ఉన్నప్పుడు, ఆస్తి హక్కుకు పునరుత్పత్తికి సంబంధం ఉన్నప్పుడు, ఎట్లాగైతే స్త్రీల శరీర నిర్మాణం, స్త్రీలను పని విభజనలో వాళ్ళని ఇందాక చెప్పినట్టుగా తల్లి హక్కును వారి దగ్గర నుంచి దూరం చేయటం, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉన్న విషయాలు. ఈ విషయాలను అర్థం చేసుకుంటే మనకు ప్రపంచంలోని అన్ని ఆధిక్య సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఈ వెలుగు చాలా పనికొస్తుంది. ప్రతి ఒక్కరూ తమది కాని అస్తిత్వంలోకి వెళ్ళి దాన్ని ఆ ఎంపతి, సింపతి లాంటి మాటలు కాకుండా దాన్ని పూర్తిగా మైగ్రేట్ అయ్యే విధంగా చేయటానికి ఈ చైతన్యం పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. అట్లా చేయగలిగిన రోజున బహుశా నేను అనుకోవటం ఎమోషనల్ లెవెల్లో, మానసికమైన స్థాయిలో మనుషుల మధ్య అంతరాలు బాగా తగ్గిపోతాయి. ఈ పుస్తకం చాలా అటువంటి కృషి చేస్తుంది, సహాయపడుతుంది. విజయ్ గారు పోయినసారి ఒంటరి మహిళల గురించి వేసిన పుస్తకం కూడా అది మనుషులు బాగా సెన్సిటైజ్ చేస్తుంది. ఇది సెన్సిటైజ్ చేయటమే కాకుండా అందరికీ చాలా ముఖ్యమైన, మనసుకు దగ్గరైన, మనం ఎక్కువగా డీల్ చేసే ఒక విలువతోటి, మాతృత్వం అనే విలువ గురించి పునరాలోచనలో ప్రయత్నం చేస్తుందని నాకు అనిపించింది. థ్యాంక్ యూ.